దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనములు ధ్యానము చేద్దాం. జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడవక యుండిన ఎడల అది నిన్ను కాపాడును. దాని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఈ 2 మాటల్లోనికి వెళ్ళే ముందు ఒక 3 అర్థాలను చూసుకుంటూ, ఈ మాటలు సొలొమోను గారు మనతో ఎందుకు చెబుతున్నారు, ఆయన అనుభవాల్లో నేర్చుకున్నటువంటి పాఠాలు ఎటువంటివై ఉంటాయి, కావున ఈ యొక్క జ్ఞానాన్ని, బుద్ధిని ఆయన ఇంత మనకు హెచ్చరికగాను, అలాగే ఊరటగాను ఎందుకు పలుకుతున్నారు అన్నటువంటి విషయాలు అర్థమయ్యేలాగా కొంతవరకు మాత్రం నేర్చుకుందాము. ఎందుకంటే లోతైన ధ్యానంలోనికి వెళితే మనకి సమయం చాలదు. జ్ఞానము అనగా తెలివి, విచక్షణ మరియు అనుభవంతో కూడిన అవగాహన. బుద్ధి అనగా ఆలోచించే శక్తి, తర్కస శక్తి, వివేకము అని చెప్పవచ్చు. తెలివిని ఉపయోగించి ఆలోచించటమే బుద్ధి. సంపాదించుకోవటం అంటే నీ శ్రమతో నీకు అవసరమైన దాన్ని పొందుకోవటము. వాక్యంలోనికి వెళితే జ్ఞానం అనేది 4 రకాలుగా పొందవచ్చు. 1 పఠనము ద్వారా అంటే చదువు ద్వారా, 2 శ్రవణం ద్వారా అనగా వినుట వలన, 3 ఆలోచన ద్వారా అంటే తర్కసం దృష్టి ద్వారా, 4వది అనుభవం ద్వారా అనగా జీవిత అనుభవాల నుండి. జ్ఞానం అనేది ఈ 4 విధాలుగా మనము సంపాదించుకోవచ్చు. అలాగే ఏ జ్ఞానము ఎట్టి రీతిగా మరి దాన్ని ఎట్టి రీతిగా పిలుస్తారో, ఏ జ్ఞానము శ్రేష్టమైనదో మనము తెలుసుకుందాము. దేవుని గ్రంథాల ద్వారా వచ్చేది ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. విద్యను అభ్యసించి నేర్చుకునేది శాస్త్రీయ జ్ఞానము అంటారు. జీవితంలో ఎదురయ్యే అనుభవాల ద్వారా నేర్చుకునేది ప్రయోగాత్మక జ్ఞానము అంటారు. అర్థమైంది కదా? ఈ 3 తేడాలను గ్రహించాలి. మనిషి ఇన్ని విధాలుగా జ్ఞానాన్ని అభ్యాసం చేస్తాడు. ఎవరు ఎందులో నిష్ణాతులు అవుతారో వారి వివేచనకే వదిలేద్దాం. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనిషిని సమాజంలో వీరు తెలివి, బుద్ధి, వివేచన గలవారని అనేకులు చూడగానే చెప్పుకునేలాగా గుర్తుపట్టేదే దేవుని యొక్క జ్ఞానము. నేను చెబుతున్నది కాదు, వాక్యమే మాట్లాడుతుంది. చూద్దామా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే, ఈ నా కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనల గల జనమని చెప్పుకొందురు. అర్థమైంది కదా? దేవుని యొక్క జ్ఞానం అనేది చాలా గొప్పది. దేవుని యొక్క జ్ఞానము ధ్యానించటం వలన మనకు అనేక విషయాలు అనేవి తెలుస్తాయి. 2వ విషయానికి వస్తే బుద్ధి అనేది మనిషిలో మనలో ఒక 4 అంతర్గత లక్షణాలు లేదా శక్తులు ఉన్నాయి. ఆ శక్తులలో ఒకటే బుద్ధి. ఆ 4 ఏంటో చూద్దామా? మనస్సు ఏం చేస్తుంది? భావాలు, కోరికలు దీనిలో నిర్మితమై ఉంటాయి. బుద్ధి అనగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి. అంటే ఆలోచన చేసుకుంటూ ఒక నిర్ణయం అనేది అంటే డెసిజన్ అనేది తీసుకుంటుంది. చిత్తం అంటే గుర్తింపు లేదా జ్ఞానశక్తి. అహంకారము. ఈ అహంకారం అనేది కూడా మన అంతరంలో ఉండేటువంటిది. నేను అన్న భావన కలిగి ఉంటుంది. వీటిలో బుద్ధి అనేటువంటిది 4 ఒక సత్యము, ఒక లక్షణము లేదా ఒక శక్తి. ఈ శక్తి ఏంటి ఆలోచన చేస్తుంది? ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది తగినది, ఏది తగనిది అనే విషయాలను ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది. అన్ని విషయాల్లో తీర్పు చెప్పే లోతైన అంతర్గత శక్తి ఈ బుద్ధికి ఉంది. ఆ శక్తి ఎందుకంటే
మన బుద్ధి అపవిత్రమైతే మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. మనం తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి పరిస్థితులు నేడు చూస్తున్నామనంటే వంకర బుద్ధి వలన. బుద్ధి సరైనదైతే శుద్ధ బుద్ధి అంటాం కదా! సరైనటువంటి బుద్ధి అయితే సరైనటువంటి నిర్ణయాలే తీసుకుంటాము. అలాగే శుద్ధ బుద్ధి గలవారికి మరి కలిగే లాభాలేంటో తెలుసా? దేవుని మాట స్పష్టంగా అర్థమవుతుంది. రెండో పాయింట్‌కొస్తే పరలోక మార్గము స్పష్టంగా కనిపిస్తుంది శుద్ధ బుద్ధి కలిగిన వారికి. మూడో పాయింట్‌కొస్తే తనలోని లోపాలను గ్రహించగలడు. ఎందుకంటే చక్కనైనటువంటి బుద్ధి కలిగిన వాడు తనలో ఉండేటువంటి లోపాలను గ్రహిస్తే మంచి మార్గంలో గుండా నడుచుకోగలడు. అలాగే నాలుగవ దానికొస్తే అహంకారాన్ని విడిచి ధ్యానాన్ని చేసుకుంటాడు. అహంకారాన్ని విడిచి నేనెంత, నేను ఏమీ కానివాడిని, ఇది నా వలన కాదు దేవుని వలన కలిగింది. కాబట్టి నేను దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకోవాలి అన్నటువంటి విషయాలపై దృష్టి సాగిస్తూ ముందుకు వెళ్తాడనమాట. ధ్యానాన్ని చేయగలడు. ఈ బుద్ధి ఈ శుద్ధ బుద్ధి పొందాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఏదో ఒకటి చేయాలి కదా! అది ఏంటి? ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్‌కొస్తే ధ్యానం చేయాలి. ఏంటి ధ్యానం చేయాలి? దేవుని యొక్క మాటలను ధ్యానము చేయాలి. అలాగే పెద్దలు, సద్గురువులుంటారు కదా! వారి యొక్క ఉపదేశాలు వినాలి. ఎందుకంటే మా స్కూల్లో నా చిన్నతనంలో నా ఉపాధ్యాయులు మరి గెస్ట్‌లుగా పిలిచినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు చక్కనైనటువంటి మాటలను బోధించేవారు. చక్కనైనటువంటి మార్గదర్శకాలు రోజుల్లో ఇచ్చేవాళ్ళు. మేము చిన్ననాటి రోజుల్లో అవి వినేవాళ్ళం. ఎందుకంటే చిన్నప్పుడు పసిపిల్లలుగా ఉండేటప్పుడు వారి యొక్క హృదయాలు వైట్ పేపర్‌లా ఉంటాయి. వాటి మీద ఏది రాస్తే అది చెరగదు. పైగా మనము రాసిందే ఫస్ట్ అయి ఉంటుంది కాబట్టి అవి అలాగా ఉంటాయి. వారి మైండ్‌లో జ్ఞాపకం ఉంటాయి అంటూ మా గురువులు మాకు బోధిస్తూ మాకు మంచి విషయాలు చాలోటు బోధించేవాళ్ళు. అందుకే పెద్దలు, సద్గురుల యొక్క ఉపదేశాలు వినాలి. మూడవదొస్తే ధార్మిక గ్రంథాలు చదవాలి. నాలుగవది ప్రార్థన చేయాలి. 5 పవిత్ర జీవితము జీవించాలి. ఇవన్నీ కూడగలిపి లేదా కలగలిపి ఒక మనిషిలో ఉంటే ఆ మనిషి శుద్ధ బుద్ధి గలవాడిగా దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుంటూ దేవుని యొక్క మార్గాన్ని అవలంబిస్తూ ముందుకు వెళతాడు. ఇన్ని చేస్తేనే గానీ మంచి బుద్ధి రాదు. ఇవన్నీ కూడా స్వతహాగా అనుభవాల్లో నుండి వస్తే చాలా మంచిది. ఎందుకంటే జ్ఞానము మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు మనం వాక్యంలో నేర్చుకున్నాం కదా! దాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది రక్షిస్తుంది. సొలొమోన్ గారు తన అనుభవాల నుండి మనకు నేర్పిస్తున్నారు కావున శ్రద్ధగా నేర్చుకోవాలి. సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనకు బోధిస్తున్నారు అనంటే ఆ బోధన విధానంలో నేటికి మనము ఏనాడు రాసినటువంటి ఈ గ్రంథాల్లో ఉండేటువంటి మాటలు మరి ఇంత నిక్షిప్తంగా ధన నిధుల్లాగా దాచిపెట్టబడి శ్రేష్టమైన అమూల్యమైన ముత్యముల వలె మన ముందు నేటికి అవి వెలుగుతున్నాయి అనంటే నేటికి అవి మనకు బోధించబడడానికి మరి జీవం కలిగి ఉన్నాయి అనంటే ఎంతో అమూల్యమైన మాటలని మనము గుర్తించాలి. మరి పెద్దలు అనుభవాల నుండి అనేకమైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి తన అనుభవంలో ఒడిదుడుకులను ఎదుర్కొనేటప్పుడు ఆ ఒడిదుడుకుల్లో తనకు కలిగిన నష్టాన్ని దేనివల్ల కలిగింది అని వివరించాలంటే తనకు ఆ నష్టం కలగాలి. ఆ నష్టము జరిగింది అనంటే అది ఇంకొకరికి జరగకూడదు అన్నటువంటి మరి దృక్పథంతో ఇతరులకు నేర్పిస్తారు కాబట్టి మరి మన సొలొమోను గారు కూడా ఆయన జీవితంలో అనేకమైనటువంటి విషయాలను ఎంతో దగ్గరగా చూశారు. అలాగే దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకున్నారు. దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని బట్టి అనేకమైనటువంటి విషయాలు నేటికి ప్రజలకు అందిస్తున్నారు. ఎందుకనంటే ఆయన మన మధ్యలో లేకపోవచ్చు కానీ ఆయన మాటలు నేటికి మనం చదువుకుంటున్నాము. ఎక్కడ కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా విడిచిపెట్టుకోవడానికి లేదు. వాక్యాన్ని బట్టి మన బలహీనతను సరిచేసుకోవాలి. జ్ఞానంతో ఆలోచన చేయాలి. బుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మనము ఏం చేయాలి? ఇంకో మాట కూడా ఉంది కదా అందులో. సంపాదించుకోవాలి. ఎవరో చెప్పింది మనము ఇది అదేంటంటారు కాపీ కొట్టి చేయటం కాదు గానీ, అనుభవపూర్వకంగా అయితే దాన్ని మర్చిపోము. మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే సొలొమోను గారు ఈ మాటల్లో ఈ 3 పదాలు చెప్పడం జరిగింది అని నమ్ముతున్నాము. నమ్ముతున్నారా మీరు కూడా?
నేనైతే నమ్ముతున్నాను. ప్రార్థన చేద్దాం. చెవి కలిగిన వాడు వినుగాక. ఆమెన్.